అస్సలాము అలైకుం, నమస్తే అండి. హాయ్, అంతా బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు బెండకాయ ఎగ్ కర్రీ ఎలా చేద్దాం చూద్దాం ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ అనిపిస్తున్నాను. స్టవ్ పెట్టానండి. స్టవ్ అయ్యి కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? కడాయి హీట్ అయిందండి. ఇప్పుడు బెండకాయలు కొంచెం వేయింపు చేస్తున్నాము. కొద్దిగా అట్లా ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ జిడ్డు అనేది కూడా వచ్చేస్తుంది అట్లా వేయకోకుండా. లైట్గా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము. బాండిల్ ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయింది కదండి, వేడి అయింది కదా. ఇప్పుడు బెండకాయలు వేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఫ్రై అవ్వాలి. అంటే దాంట్లో ఉండే జిడ్డు అనేది వెళ్ళిపోతుంది. కర్రీ బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయినాయి కదా. పక్కన తీసుకుంటాము. ఓకేనా? బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో పెట్టుకున్నామంట. దీంట్లో కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి అదే ఆయిల్లోనే ఉల్లిపాయ టమోటా వేసి వేయించుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మొక్కతాయి కదా. నేను ప్రతి దాంట్లో వేస్తాను.
పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 పీసెస్ పచ్చిమిర్చి అండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాము, తగినంత పసుపు. ఓకేనా ఫ్రెండ్స్? తగినంత ఫ్రెండ్స్ పసుపు. టమాటాలు వేస్తాము. బాగా మగ్గింది కదా, మూత పెడతాము. చూద్దామండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. చూద్దామా? బాగా టమోటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకోవాలి. ఇంట్లో 1.5 స్పూన్ వేసాను. జస్ట్ కలిపిపోతాను. ఫ్రెండ్స్, ఎక్కువ వేస్తే కానీ మళ్ళీ తినాలి బాగా వస్తుంది. పచ్చివాసన ఉన్నంత వరకు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయినాయి కదా, ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. బాగా ఫ్రై అవుతున్నాయి. ధనియాల పొడి తగినంత, తగినంత కారం. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ నేను వేసాను కదా, మళ్ళీ వేసాను. బాగా ఫ్రై అయ్యింది కదా. చింతపులుసు లైట్గా కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాను. కొద్దిగా వేసాను, కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. మగ్గింది కదా, మసాలా వేసాను కాబట్టి చింతపండు పులుసు మసాలా అన్నీ వేసాను. ఇది కొద్దిగా ఉడికితే కదా బాగా దగ్గరికి వస్తుంది. కొంచెం ఇంత గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. బెండకాయలు వేద్దాం ఫ్రెండ్స్. ఫ్రై బెండకాయలు
ఓకేనా. మిరపకాయలు వేద్దాం కదా, రైస్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి అయిపోయి కొద్దిసేపు బాయిల్ చేద్దాము. బాగా ఉడుకుని ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత పెట్టేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, చూడండి ఉడికింది కదా, బాగా అయిపోయింది, దగ్గరకు వచ్చింది కర్రీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కర్రీ బాగా వచ్చింది. ఎగ్ ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. అయిపోయింది కర్రీ. కొత్తిమీర కొంచెం పైన దాన్ని చేద్దాం. పెట్టేద్దాము, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. బెండకాయ ఎగ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. 3 days నేను వీడియోలు చేయలేను, ఎందుకంటే మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి. ఇంట్లో మ్యారేజ్లో లైవ్ ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సపోర్ట్ చేయండి. వంట అయితే లేదు, మ్యారేజ్లో లైవ్ ఇస్తాను నేను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.